ఎక్సెప్ట్ ఫ్యూ మైనర్ థింగ్స్ ఓవరాల్‌గా తనూజకి ఈరోజు మంచి ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. మంచి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్‌లో కొన్ని డిస్కస్ చేశాము. బట్ ఒక పాయింట్ అయితే మిస్ అయిపోయింది. మెయిన్ తనూజని ఎవరైనా టార్గెట్ చేసినా, తనూజని ఎవరైనా వేలు ఎత్తి చూపినా, తనూజని ఎవరైనా ఫ్లాస్ ఆర్ ఎల్స్ ఆమె డ్రాబ్యాక్స్ ఏమైనా చూపించినా బాండ్స్. ఆయన భరణితో పెట్టుకున్న ఆమె భరణితో పెట్టుకున్న బాండ్, ఆ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ వల్లనే తను చాలా క్రిటిసిజంకి గురైంది. డెఫినెట్‌గా మనం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్, బయట ఉన్న ఆడియన్స్, ఫ్యాన్స్ దాన్ని ఎక్కువగా సీరియస్‌గా తీసుకోలేకపోయినా డెఫినెట్‌లీ హౌస్ కంటెస్టెంట్స్ లైక్ నామినేషన్స్‌లో ఆ పాయింట్‌ని చాలా సార్లు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మాధురితో కొత్త బాండ్ అండ్ నాన్న పోయే అమ్మ వచ్చే డామ్ డామ్ అన్న ఆ విషయం కూడా వినిపిస్తుంది. బట్ ఇక్కడ తనూజ క్లారిటీ ఇవ్వటం చాలా బాగా అనిపించింది. పాయింట్ ఎలా తీసుకొచ్చిన యాక్చువల్‌గా ఫేక్ బాండింగ్ అన్న వర్డ్ వచ్చినప్పుడు దాని గురించి నాగార్జున గారు మీ బాండ్ ఫేకా రియలా అని అడిగినప్పుడు తను చెప్తుంది ఏంటంటే తనకి కాదు ఇంట్రెస్ట్, మాధురికే ఇంట్రెస్ట్ ఉంది తనతో ఎయిదర్ ఫ్రెండ్షిప్ ఆర్ బాండ్ వాట్ ఎవర్ చెయ్యాలని తన ఓన్ ఇంట్రెస్ట్, తనకి ఎలాంటి ఇంటెన్షన్ లేదు, తను దగ్గరికి వెళ్ళి క్లోజ్ కాలేదని, అది మాధురి ఇనిషియేషన్ అండ్ మాధురి కంటిన్యూషన్ అండ్ దట్స్ ఆల్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ మాధురి అని. అండ్ తను చాలాసార్లు వెళ్ళిపోమని, వదిలేయమని, పక్కకి జరగమని, కొంచెం ఈ విసుక్కోవటం ఇదంతా చేసినా కానీ మాధురి తన్ని వదిలిపెట్టలేదని. అండ్ స్లోగా వాళ్ళిద్దరికి బాండ్ అలా స్టార్ట్ అయిపోయిందని చెప్పటం, దానివల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవుతుందేమో, ఆల్రెడీ భరణితున్న బాండ్ వల్ల తన గేమ్ చాలా ఎఫెక్ట్ అయిందని, తనకి చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పిన. సో ఐ థింక్ మాధురి దాన్ని వదిలిపెట్టలేదని, అలాగే వాళ్ళు క్లోజ్గా ఉన్నారనేసి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మాధురి వెళ్ళిపోతేనే తనుజ వేడుస్తుందని అడిగారు. అసలు అంత పెద్ద బాండ్ స్టార్ట్ అయిపోయిందో వాళ్ళకి ఏడ్చే వరకు. భరణి వెళ్ళిపోయినప్పుడే ఏడ్చి తన గేమ్ తను ఆడుకుంది. అన్ని 5 వీక్స్ 6 వీక్స్ ఉన్న బాండ్కే 5 వీక్స్, బట్ ఇక్కడ హార్డ్లీ 1.5 వీక్ ఉన్న బాండ్కి ఏడ్చే వరకు వచ్చారు అంటే ఐ డోంట్ నో హౌ డీప్ ఈజ్ దట్ బాండ్. బట్ ఎనీవే తను వెళ్ళిపోయినా తను ఏడ్చే పని లేదు. ఎందుకంటే తను ఒక కో కంటెస్టెంట్, తనకు ఒక కాంపిటేటర్గానే చూస్తానని తనుజ చెప్పటం, తన క్లారిటీ ఇవ్వటం బాండ్ గురించి చాలా మంచిగా అనిపించింది. సో ఆడియన్స్లోకి ఇది కూడా ఒక పాజిటివ్గా వెళ్తుంది. సో తనుజ ఫ్యాన్స్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? తనుజకి క్లారిటీ ఉందనుకుంటున్నారా? తనుజ తన గేమ్లో చేంజెస్ చేసుకుంటుందా? కళ్యాణ్ తోటి ఆ బాండ్ అలాగే కంటిన్యూ చేస్తుంది. ఐ థింక్ అందరు ఎంకరేజ్ చేస్తున్నారు, అందరు పాజిటివ్గా ఉన్నారు ఆ బాండ్ గురించి. మీ ఒపీనియన్ తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజులా. థ్యాంక్స్.